ఏమైందమ్మా అసలు మీకు అంటే ప్రాబ్లం ఏంటి అసలు? నాది ప్రాబ్లం ఏంటంటే మాది ప్రాపర్ ఆంధ్ర, మాది పోలవరం నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు. నేను కొయిలగూడెం మండలం ఏలూరు జిల్లాలో నేను నివసిస్తున్నాను. కానీ అక్కడ నాకు ఇద్దరు అమ్మాయిలు, నాకు భర్త లేడు. కానీ వాళ్ళిద్దరిని నేనే చూసుకుంటా, నేనే కష్టపడకుండా నేనే ఇంటర్ వరకు చదివించుకున్నాను. కానీ నేను తర్వాత నేను వాళ్ళని బీటెక్ డాక్టర్స్ చదివించాలంటే నాకు స్తోమత సరిపోక నేను ఆఫ్ చేసేసి, డ్వాక్రాలో కొంచెం రుణం వస్తే ఆ రుణం తీసుకుని ఇంకో రెండు లక్షల రుణం వచ్చింది. ఇంకో 2 లక్షలు తీసుకుని 4 లక్షలు పట్టుకెళ్ళి సూరత్ వెళ్ళి ఇషితా హౌస్ అనే బట్టల షాప్ అందున నేను బట్టలు ఆర్డర్ ఇచ్చి వచ్చాక మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి అనుకోకుండా హెల్త్ ఇష్యూ అయ్యింది. చిన్న ఆపరేషన్ అయ్యేటోటికి తనకి ఒక 60,000 దాకా ఖర్చు అయినాయి. ఆ బట్టలు నేను ఆర్డర్ ఇచ్చాక 15 రోజులకు కానీ వాళ్ళు నాకు పంపించలేదు. ఈ 15 రోజుల్లో నాకు కొంచెం జరిగింది. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, నాకు బట్టలు పంపించొద్దు, ఇంట్లో నాకు ఇలాగ హెల్త్ ఇష్యూ ఉంది అని అంటే అప్పుడు తెలుగు మాట్లాడిన వాళ్ళు తర్వాత నేను ఫోన్ చేస్తే వాళ్ళు బట్టలు పంపించేసామని చెప్పి పెట్టేశారు. ఇంకా వాళ్ళు నాకు ఫోన్ కాంటాక్ట్లో లేరు. కానీ నేను ఆ బట్టలు వచ్చేసినాయి. ఈ పేషెంట్నే చూసుకోవాలా, నేను పనే చేయాలా, ఆ బట్టలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా పక్క వాళ్ళు ఎవరో అడిగితే తీసుకెళ్ళి ఎన్నో రోజులు అవ్వలేదు కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేయి, ఇస్తే ఎంతో కొంత తీసుకుని మనకు సొమ్మన్న ఇస్తారు కదా అంటే నేను సూరత్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. వాళ్ళు తీసుకునేటప్పుడేమో ఇంత సొమ్ము పోతుంది, మీకు ఒక 10% 15% తీసేసి ఇచ్చేస్తామన్నారు. 25 రోజులకి వాళ్ళు రిటర్న్ తీసుకున్నాక ఆ బట్టలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ బిల్లులు కూడా నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంతకాలు పెట్టి అన్నీ ఇచ్చి తీసుకున్నాక వాళ్ళు మళ్ళీ రిటర్న్ బట్టలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత అన్నారు, బట్టలే తీసుకెళ్ళండి, మేము మనీ ఇవ్వలేము, మాకు రూల్ లేదు అని చెప్పి పంపించేశారు. ఇప్పటికి 16 నెలలు అయ్యింది అది జరిగి. నేను మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, నాదెండ్ల మనోహర్ సార్ మాకు ముఖాముఖి పార్టీ దానికి వచ్చారు. అక్కడ మాట్లాడితే ఆయన నాకు చేస్తానని మాట ఇచ్చారు. 2 నెలలకి అవ్వకపోతే నేను మళ్ళీ వెళ్ళి తెనాలి వాళ్ళ పార్టీ ఆఫీస్లో నేను సార్ని కలిశాను. ఇన్స్టాగ్రామ్లో నిమ్మల రామానాయుడు గారు మంచిగా చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి కలిశాను. సారు మాది కాదు కదమ్మా అని చెప్పి మా ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ రాశారు. ఎంత తిరిగినా కానీ పోలీసులు కూడా మేమేం చేయలేమమ్మా, వాళ్ళు తెలుగు మాట్లాడతలేదు, మేమేం చేయలేమని చెప్పి వదిలేశారు. సారు వాళ్ళు జిల్లా ఎస్పీకి పంపించారు, నాదెండ్ల మనోహర్ సారు, ఆయన సంతకం పెట్టి పంపించారు. కానీ నా సమస్య ఎక్కడి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అడిగింది లేదు, చేసింది లేదు. నేను జనసేన పార్టీని నేను తప్పుగా మాట్లాడతలేదు, కానీ వాళ్ళ పనుల వల్ల నా పనిని పక్కన పెట్టారు. కానీ ఈ మీడియా ముఖంగా కొంచెం ఆ పనిని దృష్టిలో పెట్టుకునేలాగా వెళ్ళొద్దని నేను ఈ అమ్మని ఆశ్రయించాను. ఎందుకంటే తన వాయిస్ బేసు నాకు ఫస్ట్ టైం ఇదే, నేను ఇలా చేయటం అనేది కూడా తెలియదు. ఎందుకంటే నేను 14,000 రూపాయలు సంపాదించుకుని 2 ఆడపిల్లలను పెంచుకునేదాన్ని. నాకు భర్త కూడా లేరు, మేమిద్దరు విడిపోయి 13 సంవత్సరాలు అయ్యింది. నాకు మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయలేక మేము 3 ఆడపిల్లలం అయ్యుండి నన్ను 2వ మ్యారేజ్ అతనికి చేశారు. నాకు 2 ఆడపిల్లలు పుట్టాక వాళ్ళు తన భార్య దగ్గరకు తను వెళ్ళిపోయాడు. మా అత్తగారు వాళ్ళు పట్టించుకోరు, మా అమ్మ వాళ్ళు పట్టించుకోరు. నేను కష్టపడి నా పిల్లల్ని పెంచుకోవాలి. మా పెద్ద అమ్మాయికి 21 సంవత్సరం, చిన్న అమ్మాయికి 19. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ చేసే ఇది ఉంది కాబట్టి నాకు ఆ డబ్బులు చాలా అవసరం. ఈ 16 నెలలు నేను అట్లకి వడ్డీ కట్టుకుంటూ కొంత అప్పు తీర్చుకున్నాను. నాకు ఆ డబ్బులు వచ్చినాయి అంటే నాకు ఆ బాకీ తీర్చుకుని కొంచెం నేను పిల్లకి పెళ్లి చేసుకునే అంత ఇది ఉంది నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళతో ఒక 2 నెలలు కూడా నేను కలిసి లేను మా పిల్లలతోటి. ఎప్పుడు వాళ్ళు చోట నేను చోట పని చేసుకుంటాం అలా అయిపోయింది. ఈ డబ్బులు వచ్చినాయి అంటే నేను పిల్లలకు పెళ్లి చేసుకుంటాను, నేను వాళ్ళ దగ్గరుండి చూసుకుందామని జనసేన నాయకులు నేను తప్పుగా మాట్లాడతలేదు. కాకపోతే వాళ్ళ ఒత్తిడి వల్ల నా పనిని అడుగుని పెట్టారు, కొంచెం గుర్తు చేసినట్టు ఉంటుందని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అంతేనండి. ఇంకా జనసేన పార్టీకి మట్టికి దోషను పట్టించొద్దు, ఎందుకంటే అది నాకు ప్రాణం. మా అన్న పవన్ అన్న నా పిల్లలకి మేనమామ, అదైతే నేను ఒప్పుకుంటున్నాను. ఎస్పీ గారు ఏమని చెప్పారు మీకు? ఎస్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా పరిష్కారం చేయమన్నారు. 1 రోజులో చేయమంటే వాళ్ళు చేసామని చెప్పి కాగితం ఇచ్చి పంపించారు, కానీ చేయలేదు.
అసలు ఏమని చెప్పారు అసలు ఎస్పీ గారు? ఎస్పీ గారు ఇమీడియట్గా ఆమె డబ్బులు వసూలు చేసి ఇలాగా ఉన్నాయంట చేయమని చెప్పి అన్నారు. ఎవరికి? సూరత్లో వాళ్ళకి ఫోన్ చేశారు కానీ వాళ్ళు తెలుగు మాట్లాడలేదు. వీళ్ళకి హిందీ రాదంట, వాళ్ళకి తెలుగు రాదంట. అలా వారం రోజులు తిరిగాను. సాయంత్రం 4ంటికి వెళ్ళి నైట్ 8 వరకు స్టేషన్ కాడే ఉన్నాను. కానీ నాకు ఏ రిజల్ట్స్ రాలేదు. నేను పని చేసుకుంటూ 2 పిల్లల్ని పెంచుకోవాలి. నేను వీటి చుట్టూ తిరిగితే నాకు పోషకారం ఉండదు. నేను నెల నెల వారి కట్టుకునే ఉంటాయి. నాకు ఏ ఆధారము లేదు. అందుకని ఈ అమ్మని నేను ఇన్స్టాగ్రామ్లో మా పెద్ద పిల్లతోటి ఇలా పెట్టించమ్మా అని అంటే పెట్టించింది. ఇన్స్టాగ్రామ్లో ఈవిని కలిశాను. నాకు ఈవిడ ధైర్యం ఎత్తదని ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇక్కడే ఒక పాపను చూసుకుంటా, ఇక్కడ కేర్ టేకర్ కింద పనిచేస్తున్నాను. అందుకని ఆంధ్రాలో నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇంత ధైర్యంగా కూడా నేను ఆంధ్రాలో అయితే నేను మాట్లాడలేను కూడా. ఎందుకంటే మేము ఓసి కాపులు, మేము బయటకు వస్తే పలానా పలానా అని మమ్మల్ని ఏలెత్తి చూపిస్తారు. ఎందుకంటే నాకు వయసుకు వచ్చిన అమ్మాయిలు 2 ఉన్నారు. ఈ అమ్మ పద్ధతి మాట తీరుని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. నా గురించి ఏమన్నా సమస్య గట్టిగా మాట్లాడి ఎదరికి పంపిద్ది. చేరవలసిన వాళ్ళకి చేరి నా అన్నకి చేరద్దనే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. అంతే తప్ప నేను ఎవరిని చేయడానికి ఆంధ్ర సమస్య తెలంగాణలో వ్యక్తపరచడానికైతే కాదు. నేను అంతేనండి. ఇదే స్టార్టింగ్ అండి. యూట్యూబ్లో చూసి 100 రూపాయలకి 200కి కాస్ట్లీ బట్టలు వస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా చూపించారు. అది మేము చూసి చాలా మోసపోయాను. నేను మా తోటకోళ్ళు వెళ్ళామండి. నేను చదువుకున్నది 3వ తరగతి. మా అమ్మాయిలు ఇంటర్ చదివారు. వాళ్ళ గురించే నేను పెట్టుకుందామన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను. కానీ మా అమ్మాయికి అలాగ అయ్యింది. మా పెద్ద పిల్ల నేను ఇంకేం చేయలేక ఆ బట్టలు రిటర్న్ పట్టుకెళ్ళి ఇచ్చేసాను. వాళ్ళకి ఇచ్చేసిన బిల్లులు అన్నీ మాకు హ్యాండ్ వర్క్ చేసుకుని ఇలా హ్యాండ్ వర్క్ చేసుకుని సంతకం పెట్టి ఇచ్చారు వాళ్ళు. ఎప్పుడు వచ్చినా బట్టలే ఇస్తాము, మనీ ఇవ్వమని. ఇషిత హౌస్ అండి. అక్కడ ఫోన్ నెంబర్ ట్రోల్ అవుతుంది తెలుగు వాళ్ళదని. అక్కడ తెలుగు బాగానే మాట్లాడారు, మమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఆటో వాళ్ళే బుక్ చేశారు, తీసుకెళ్లారు. వేరే వాళ్ళు కాంటాక్ట్ అవ్వకోకుండా లోపలికి తీసుకెళ్ళి టీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అన్ని మంచిగా చేసి ఇంకా పట్టుకుని ఇంకా వాళ్ళ దగ్గర బేరం కొనేదాకా కూడా మమ్మల్ని వదలలే. వేరే వాళ్ళతో మాట్లాడినవాళ్ళు. అది అలా అయ్యింది. మేము వెనక్కి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం అక్కడ పరిస్థితి చూసి. కానీ అక్కడ వాళ్ళు అలాగా ఫోర్స్ చేసినట్టు అయ్యింది. ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు వాళ్ళు మమ్మల్ని. అసలు ఎక్కడ పక్కకు తిరిగితే మాకేం తెలియదు. అక్కడ వాళ్ళు ఇమ్మన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ ఏంటో వాళ్ళు తెలుగు మాట్లాడతారో లేదో తెలియదు కదా. ఇంకా మేము వచ్చేసాము. సరేలే ఎవరినన్నా బట్టల షాప్ వాళ్ళన్నా పట్టుకెళ్దామని. అసలు ఎవ్వరూ ఒప్పుకుంది. ఈ 16 నెలల నుంచి అసలు ఎవ్వరూ కూడా ఆ షాప్లో బట్టల కంటే ఒప్పుకోలేదు. ఎవరినైనా నేనే మోసపోయినట్టు అయ్యాను. మళ్ళీ వాళ్ళని కూడా ఎందుకులే అని ఇంకా నేను ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేద్దన్న నమ్మకంతో నేను వదిలేసి వచ్చాను. అక్కడి వరకు మీరు ఒక్కలే వెళ్ళారా లేదంటే మీతో పాటు ఇంకెవరైనా వచ్చారు? మా తోటకోళ్ళ వాళ్ళు వచ్చారండి. అయితే ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాం కదా. మేము దిగాక రైల్వే స్టేషన్లో దిగాము, ఇలాగ వచ్చాము అంటే వాళ్ళే ఆటో ఇలా పట్టుకుని రండమ్మా అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళాము. అప్పటి వరకు తెలుగు వచ్చి రానోళ్ళు కూడా తెలుగు మాట్లాడారు. ఇది ఎప్పుడైతే రిటర్న్ ఇచ్చామంటే ఒక్కళ్ళు కూడా తెలుగు మాట్లాడలేదు. మీరు అప్పుడు ఆ టైంలోనే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లోపల సంప్రదించాల్సింది అంత లేదు. ఏంటంటే వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు నాకు అక్కడ కనపడలేదు. మా తోటకోళ్ళు అంది సరేలే మనం ఇలాగ మన ఎమ్మెల్యేతోనో ఎవరితోనో అప్రోచ్ అవుదాం, మనం ఇలాగ చేయలేము అని చెప్పి మా తోటకోళ్ళు అనేటప్పటికి ఇంకా తనతో పాటు నేను వచ్చేసాను. మీది ఏ ఊరమ్మా ఇంతకీ? మాది జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం అండి. కోయిలగూడెం మండలం, ధర్మారావుపేట గ్రామం అండి మాది. షాప్ లేకుండా ఏం లేకుండా 4 లక్షలు 5 లక్షలు పెట్టి మీరు ఎలా అమ్ముదాం అనుకున్నారు? ఎలా చేద్దాం అనుకున్నారు? ఆ బట్టలు ఆర్డర్ ఇచ్చి వచ్చాక నేను ఏదైనా చిన్నది షాప్ తీసుకుని పెట్టుకుందాం అనుకున్నా.
కానీ హెల్త్ ఇష్యూ వల్ల మా అమ్మాయికి హెల్త్ ఇష్యూ వల్ల నేను అది ఏమి తీసుకోలేకపోయి నేను ఇలా రిటర్న్ ఇచ్చేయవలసి వచ్చింది. పేషెంట్ని చూసుకుంటా ఇది అది చేయాలంటే చేయలేక, అంతే తప్ప షాప్ అయితే పెట్టుకుందాం అనుకున్న పిల్లల గురించి. నాకు రాయటం చదవటం రాదు, మా పిల్లలే చేయాలి. ఇంటర్ చదివారు, పైన చదివించాలంటే డాక్టర్ చదవాలి. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి బీటెక్ చదివించాలి. నాకు స్తోమత లేదు ఇప్పుడు వరకు. అంటే నేను చేయగలిగాను, ఇంకా చేయాలంటే చేయలేమని చెప్పి ఏదో ముగ్గురు ఓ దగ్గర ఉన్నాం. ఇప్పుడు వరకు మా అమ్మాయిలు నా దగ్గర లేరు హాస్టల్లో. నేను ఇలా బతుకుతెరువుకి ఇలా తెలంగాణ వచ్చి నేను ఇలా కష్టపడుతున్నాను. అందుకని ఇంకా ఆడపిల్లలు వయసు వచ్చిన పిల్లల్ని వదిలి ఉండకూడదని అందరూ అంటుంటే ఇంకా పిల్లల దగ్గర పెట్టుకుని ఉందామన్న ఆలోచనతోటి ఇలా చేశాను. కానీ నా డబ్బులు పోయి ఇలా నేను రోడ్డు మీదకి ఇలా వస్తానని నేను అసలు అనుకోలేదు. అక్కడ వదిలేసి వచ్చాక వాళ్ళు మనీకి ఇలా బిల్లులు వేసి ఇచ్చారు, ఇంత అమౌంట్ అని వాళ్ళు సంతకం పెట్టి ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఆ బట్టలు అనేవి అక్కడ వదిలేసి వచ్చేసారు మీరు? ఇచ్చేసారు. మనీ అక్కడ పెట్టినాక వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఉంచేసి మీరు వెళ్ళిపోయి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు, లేదా మీరే వచ్చేసారు పెట్టేసి? వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇలా సమస్య ఉందని చెప్పాము, ఒక 10% 50% తీసేసి అమౌంట్ పోతుంది మరి అన్నారు. ఓకే అని చెప్పాను నేను కింద కౌంటర్ గారు. పై తీసుకెళ్ళాక ఇవ్వం, మేము ఎప్పుడైనా డబ్బులే ఇస్తామని చెప్పి బట్టలే ఇస్తామని చెప్పి అన్నారు. బట్టలు తెచ్చుకోవాల్సింది అలా తీసుకొచ్చి ఆ బట్టలు నాకు నాణ్యత అనిపించలేదండి. ఎవరికన్నా సగానికి ఇద్దామన్నా నాకు అనుభవం లేకపోతే వాళ్ళకి నేను అన్న గురించే. నా పేరు నులకాని వీరలక్ష్మి అండి. మీ ఊరు నెక్స్ట్ మీ నెంబర్ ఒకసారి చెప్పండి. ఊరు నెక్స్ట్ ఆ పేరు నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ చెప్తే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా సంప్రదించేస్తారు. మీ పేరు ఏరియా అది మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి. మాది ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, కొయిలగూడెం మండలం, ధర్మారావుపేట గ్రామం. నా పేరు నులకాని వీరలక్ష్మి. నేను ధర్మారావుపేట గ్రామంలో ఉంటాను. నా మొబైల్ నెంబరు 98498069. ఓకే, ఇప్పుడు దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా అవుతున్నాయి కదా, ఇలాంటి చాలా యూట్యూబ్లో చూసే వీడియోలను కూడా నమ్మి వెళ్తున్నారు జనాలు, ఇలా మోసపోతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకే మోసపోవద్దు. ఓకే ఏ మామ నా స్థలం పోయింది. మోసాలు చాలా ఉన్నాయి, ఇక పెద్ద పెద్ద మోసాలు. ఇప్పుడు బట్టల పేరుతోటి అంత మోసం జరిగింది. ఒక ఆడమడిసి యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి మోసపోవద్దు ఎవరైనా సరే. అయితే ఈడ ఏం జరిగిందంటే ఈ వీరలక్ష్మి గారేనమ్మ నీ పేరు, ఈమె ఏం చేసిందంటే ముగ్గురు ఆడపిల్లలు అంట వాళ్ళ తల్లిదండ్రులకి. పేదవాళ్ళు ఎవరైనా ఊళ్ళలో కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తామంటే ఇచ్చుకోలేక, కట్నాలు ఇచ్చుకోలేక రెండో సంబంధం నమ్మి ఇద్దరు అట్నే జరిగింది ఏమి జీవితం. అటు జరిగినాక ఏం చేసింది, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాడు మొగుడు సన్నాచోడు మళ్ళీ మెదక పిల్లం కాడికి వెళ్ళిపోతే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఇద్దరు బిడ్డలను బతికించుకుంటుంది. ఏ పని ఒక పని చేసుకొని ఇద్దరు బిడ్డల్ని 20 ఏళ్ళు వచ్చినాయి అమ్మ. 20 ఏళ్ళు వచ్చినా సాక్కుంది, కష్టపడి సాక్కున్నాక తల్లుల పిల్లలు ఒక కాడ ఉండాలనుకున్నారు. అనుకొని ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం అనుకుంది. అనుకుని ఆడమనుషులు చేసుకునేది ఏది బయటకు వెళ్ళి ఏరే చేయాలంటే ధైర్యంగా చేయలేరు కదా ఒంటరికి వెళ్ళి. ఇప్పుడు భర్త సపోర్ట్ కానీ కొడుకు సపోర్ట్ కానీ ఎవరు తండ్రి సపోర్ట్ కానీ ఎవరు సపోర్ట్ లేకుండా పోవాలంటే ఈ రోజులో పోలేరు. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని బట్టల వ్యాపారం చేసుకుందాం అనుకుంది. ఆ యూట్యూబ్లలో చూసి ఎవరైనా ఇప్పుడు చాలా మంది మోసపోతున్నాం. వాళ్ళ దాకా ఎందుకు మేము కూడా మోసపోతున్నాం. ఈడ చెప్పేదేమో ఒక రేటు, అడిగిపోయి నాకు ఇచ్చేదేమో ఒక రేటు, నాణ్యతే ఉండదు అసలు బట్టలలో. ఇట్టాటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. మరి ఇట్టాటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక 10 రూపాయల బండి కాడ ఆయన పొట్ట మీద కొట్టారు కదా. ఇట్టాటి పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి. ఇట్టాటి తీయొచ్చు కదా, ఇట్టాటి వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా. ఆడమడిసి కాళ్ళ మీద ఆమె నిలబడి ఇద్దరు పిల్లలు బతికించుకుంటుంది, మగవాడిని బతికించుకుంటుంది. ఆంధ్ర వాళ్ళ మంత్రులు కూడా కలిసిందంట, జనసేన నాయకులను కూడా కలిసిందంట. ఏం పోయింది ఎలుపు చేస్తే? ఇప్పుడు మీకు ఇది చిన్న సమస్య కావచ్చు, లేని వాడికి ఇదే పెద్ద సమస్య. 4 లక్షలు అంటే మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు వాళ్ళ కుటుంబమే బతుకుద్ది అనమాట. ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని ఒక తల్లి బతికించుకోవాలంటే మామూలు విషయం కాదనమాట. అప్పు తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటే ఆడ మోసం జరిగిపోయింది. మోసం జరిగిపోయిందనే కదా పెద్దల కాడికి పోయింది. ఇప్పుడు ఏమి జనసేన నాయకుడి పేరు ఏం పేరు? నాదెళ్ల మనోహర్. ఏ నాయకుడైనా నాయకుడి కింద ఉండే ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోరాయా? సమస్య అని వచ్చేది పేదవాళ్ళు ఎవరి కాడికి డైరెక్ట్ నాయకుడి కాడికి పోలేరు కదా, ముఖ్యమంత్రి కాడికి. వాళ్ళ కింద ఉన్న నాయకుల కాడికి పోయేది, ఎమ్మెల్యేల కాడికి, మంత్రుల కాడికి, ఊరు సర్పంచుల కాడికి. నేను ఇదే చెబుతున్నా.
వీళ్ళే కదా జారవేయాల్సింది, పేదవాడి సమస్య జారవేయాల్సింది, ప్రతి వాడి కష్టం జారవేయాల్సింది, పెద్ద నాయకుడి కాడికి జారవేసేది ఎవరు? వీళ్ళే కదా. సమస్యలు పోయి చెప్పుకునేది మళ్ళంటే వాళ్ళ కాడికే కదా. మరి వాళ్ళే పట్టించుకోలేనప్పుడు ఇంకెవరు? ఏ నాయకుడు ఆదుకుని నాయకుడు దాకా చేరితే నాయకుడు చేయకపోతే మనం అడగాల. అసలు నాయకుడు దాకానే జారదా ఏ సమస్య అయినా? ఇంకా ఎట్ట తీరుద్ది? చెప్పు, ఎట్ట తీరుద్ది? అందుకని దయచేసి నేను చెబుతున్నా, జన సైనికులకు నేను చెబుతున్నా, పార్టీలో ఉన్న నాయకులకు నేను చెప్పటం లేదు. నాకేం కచ్చ కాదు, నాకేం కోపం కాదు. గెలిచినాక ఎమ్మెల్యేలు అయినాక మంత్రులు అయినాక ఈ చిన్నపాటి నిర్లక్ష్యం ఎక్కడైనా జరుగుతుంది, ప్రతి నాయకుడి కింద జరుగుతుంది. ఇదే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పేదవాళ్ళ కోసం సాయం చేస్తామని వస్తున్నారు, వచ్చినప్పుడు మరి పేదవాళ్ళే కదా మీ కాడికి వచ్చేది. కష్టం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు వచ్చేదే మేము మీ కాడికి. మరి ఇంకా మాకే మీరు న్యాయం చేయనప్పుడు ఇంకెవరికి న్యాయం చేయటం అనుకున్నారు? పదవి వచ్చినాక దాచుకుంటానికి వచ్చారా? అంతే కదా లెక్క. అయితే ఈ నాయకుడే కాదు, ఏ నాయకుడైనా అంతే అడగాల. ఇద్దరు ఆడపిల్లల తల్లి, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి బతకాలనుకుంది, నష్టం మోసం జరిగిపోయింది. ఇప్పుడు అంతటికి ఆమె పోతే న్యాయం జరగట్లేదు. మీ కాడికి వచ్చింది, మీ పలుకుబడి ఒక్కరా మీ మాట విసిరితే వస్తాయి కదా డబ్బులు, ఆ కుటుంబం నిలబడుద్దుగా, ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు నిలబడుద్దుగా. అందుకని నేను దయచేసి కోరుకుంటున్నా, ఆ పార్టీలో గెలిచిన ఏ నాయకులను నేను అడగట్లేదు, జన సైనికులను అడుగుతున్నా. సోజర్లా పనిచేయండి మీరే. మన పవనన్న కాడికి పోయిందా పనిచేయండి, పనిచేసి ఈ తల్లికి న్యాయం చేయమని కోరుకుంటున్నా. నాతో పాటు మీడియా మిత్రులు మొత్తానికి చేతి దండం పెడతాను నేను. అందరూ ఇదే సమస్య, నిజమైన సమస్య. ఎట్టాటి వాళ్ళకి ఎలుపు చేయండి మీరు. నాయకులు గెలిచినాక ఒక మాట, గెలవతలకు ఒక మాట చేసి మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు. అందుకని మన సమస్యలు మనమే తీర్చుకుందాం. దయచేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న కాడికి చేరిందాక ఈ వార్త సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ప్రతి యువకుడికి, ప్రతి స్త్రీకి నేను చెబుతున్నా, ఈ విషయము పవన్ కళ్యాణ్ అన్న దాకా చేరిందాకా సోషల్ మీడియాలో దత్తరిల్లిపోవాలా, ఎట్టాటి వాళ్ళకి న్యాయం జరగాల. దయచేసి ఇట్ట బట్టల పేరుతోనే కాదు, ప్రతి ఒక్క దాంతో మోసం జరుగుతుంది. దయచేసి మోసపోయి పోకాకండి. మనకు చూపించేది ఒకటి, చేసేది ఇంకొకటి. పెద్ద కంపెనీలు బాగుపడుతున్నాయి అంటే ఎందుకు బాగుపడుతున్నాయి? ఇట్టనే బాగుపడేది. మనకు చూపించింది పట్టు చేరా, ఆడికి పోయినాకనే డ్యామేజ్ చేరా. అంత దూరం పోయి మనం తెచ్చుకోలేము కదా, ఏదో ఒకటి ఎత్తున పెట్టుకొచ్చుకుంటాం కదా. వచ్చినాక మరి ఏమో వ్యాపారం చేసుకోవాలంటే అంత కంపెనీ వాడు సేల్ చేసిండు. ఈ చిన్నపాటి వ్యాపారం చేయాలంటే ఊళ్ళో కొట్టరా?